దేవా మీకు వందనాలు. ఈ ఉదయకాలపు వేళ రీతిగా నీ పాద సముఖంలో చేర్చబడి అయ్యా నిన్ను స్తుతించడానికి, ప్రార్థించడానికి మీరు నాకు మాకు ఇచ్చినటువంటి చక్కటి సమయం కొరకై స్తోత్రాలయ్యా. మీరు మాకు ఇచ్చినటువంటి మెలకువను బట్టి స్తోత్రాలు. గత రాత్రి ప్రభావ మీరు మాకు అనుగ్రహించిన సుఖ నిద్రను బట్టి స్తోత్రాలు. చురుకైన మెలకు కొరకై స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ ఉదయకాలపు వేళలో ఈ పాద సముఖంలో చేరి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభావా ప్రార్థించి ప్రారంభిస్తున్న క్రమం అంతట్లో కూడా నీ విశేషమైన సన్నిధిని మాకు తోడుగా ఉంచాలయ్యా. మా తండ్రి దేవా నీకు వందనాలు. మా క్షేమాధారమా నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మా తండ్రి గొప్ప దేవా నీకు వందనాలు. కృపలకు ఆశ్రయుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నా. శత్రువులకు మించిన జ్ఞానం కలిగి చేసే మంచి దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీ ఉపదేశము వలన వివేకము కలిగించువాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి లేని వారికి తెలివి కలుగు చేయవాడా, తెలివి లేని వారికి తెలివి కలుగు చేయవాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమించు వారిని వర్ధిల్లింప చేయవాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రాకారములలో నెమ్మది కలిగి చేయవాడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. నేనే మిమ్మల్ని ఓదార్చువాడని చెప్పి మమ్మల్ని ప్రతినిత్యం ఓదార్చుచున్న దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఇల్లు కట్టించువాడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. పట్టణమును కాపాడువాడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. దేవతలకందరికీ పైగా మహాత్మ్యము కలిగిన దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. కుమారులను స్వాస్థ్యముగా అనుగ్రహించువాడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. గర్భఫలమును బహుమానముగా ఇచ్చువాడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సియోనులో నుండి మమ్మల్ని ఆశీర్వదించు యెహోవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. సమస్త దేవతల కంటే గొప్పవాడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. నీకు ఇష్టమైనదంతయు జరిగించువాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీ నిధులలో నుండి గాలిని బయలు వెళ్ళజేయువాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీ జ్ఞానము చేత ఆకాశమును కలుగజేసిన వాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. భూమిని నీళ్ళ మీద పరిచిన దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప జ్యోతులను నిర్మించిన వాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. దీన దశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకునేవాడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రభావము గల యెహోవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడు అయినను దీనులను లక్ష్య పెట్టువాడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. అన్యజనులకు వెలుగైనట్లు నియమించిన దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. నరుని పరిశోధించి తెలుసుకునేవాడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆశగల ప్రాణమును నిత్యము తృప్తిపరచుచున్న దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఎన్నిక లేని వారిని బలమైన జనమన్నట్లుగా చేయువాడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. వెనుకను ముందును ఆవరించిన దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. మేలుతో నా హృదయంను తృప్తిపరచుచున్న దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేయడానికి సమయం చాటు ప్రార్థన చేస్తారు. స్తోత్రం. పరిశుద్ధుడా ప్రేమగలిగిన మా తండ్రి, దయగలిగిన వాడా, కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి,
నీ శ్రేష్టమైన ఉన్నతమైన నీ ఘనమైన నామమును బట్టి నిన్ను మనసుతో స్తుతిస్తున్నాను. ఈ సమయంలో ప్రభా నీ పాదాలు పడుతున్నాయినా నాకు అన్ని విషయాల్లో కూడా సహాయం చేస్తూ బలపరుస్తూ బ్రతికిస్తూ లాగా క్షేమంగా ఉండడానికి మీరు చూపిన గొప్ప నీ కనికరం అందరి కొరకే స్ఫూర్తిగా స్తుతిస్తూ స్తోత్రాలు ఈ సమయంలో ప్రభా నీ బాధపడుతూ ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయ క్రిస్మస్ ప్రయాణం కొరకే మనసారా స్తుతిస్తూ తండ్రి గడియలు ఈ సమయం అంతటిని మీ చేతిలో అప్పగిస్తున్నాం. ప్రయోజనకరంగా మీరు మలుచుకొని ప్రార్థిస్తూ మీరే మహిమ పొందవలసిందో ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు దేవుని నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుంటూ ప్రభుత్వం పలుకుతాం. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి సర్వలోకానికే చక్రవర్తి నీవేసయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తి నీవేసయ్యా. నా సమాధానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తి
నమ్మకస్తుడా నమ్మదగిన వాడా అబద్ధాల మందు ఆదుకునేవాడా నమ్మకస్తుడా నమ్మదగిన వాడా అబద్ధాల మందు ఆదుకునేవాడా ఎవరు లేరు నాకు తోడు నీడ నీవే ఎవరు లేరు నాకు తోడు నీడ నీవే నమ్మకస్తుడా నమ్మదగిన వాడా అబద్ధాల మందు ఆదుకునేవాడా నమ్మకస్తుడా నమ్మదగిన వాడా అబద్ధాల మందు ఆదుకునేవాడా శ్రమల కొలిమిలో పుటము వేయగా ఇరుకులోయలో నన్ను నడుపగా శ్రమల కొలిమిలో పుటము వేయగా ఇరుకులోయలో నన్ను నడుపగా నా చేయి పట్టి నన్ను ఆదరించిన నా చేయి పట్టి నన్ను ఆదరించిన నమ్మకస్తుడా నమ్మదగిన వాడా అబద్ధాల మందు ఆదుకునేవాడా నమ్మకస్తుడా నమ్మదగిన వాడా అబద్ధాల మందు ఆదుకునేవాడా భీకర పోరులో కటిక చీకటిలో కారు మేఘాలు కమ్మిన వేళలో భీకర పోరులో కటిక చీకటిలో కారు మేఘాలు కమ్మిన వేళలో నా చేయి పట్టి నన్ను నడిపించిన నా చేయి పట్టి నన్ను నడిపించిన నమ్మకస్తుడా నమ్మదగిన వాడా అబద్ధాల మందు ఆదుకునేవాడా నమ్మకస్తుడా నమ్మదగిన వాడా అబద్ధాల మందు ఆదుకునేవాడా పర్వత పునాదులు తొలగిపోయిన భూమి సంద్రము కదలి పొంగిన పర్వత పునాదులు తొలగిపోయిన భూమి సంద్రము కదలి పొంగిన నా ఎడల నీ కృప విస్తరించినందున నా ఎడల నీ కృప విస్తరించినందున నమ్మకస్తుడా నమ్మదగిన వాడా అబద్ధాల మందు ఆదుకునేవాడా నమ్మకస్తుడా నమ్మదగిన వాడా అబద్ధాల మందు ఆదుకునేవాడా ఎవరు లేరు నాకు తోడు నీడ నీవే ఎవరు లేరు నాకు తోడు నీడ నీవే నమ్మకస్తుడా నమ్మదగిన వాడా అబద్ధాల మందు ఆదుకునేవాడా నమ్మకస్తుడా నమ్మదగిన వాడా అబద్ధాల మందు ఆదుకునేవాడా ప్రార్థన చేద్దాం దయచేసి చదవండి. ప్రార్థిస్తూ మన ముందు కొనసాగుతూ దేవుని సన్నిధానంలో ప్రభావం స్తోత్రాలు నాయన కృప కలిగిన కనికరం కలిగిన దేవా కనికరం
ఆ మహాగణుడైన దేవాది దేవుని స్తుతిస్తూ అయ్యా నీకు స్తోత్రం సర్వలోకనాథుడు అయ్యా నీకు కృప చూపించుటల ఐశ్వర్యవంతుడైన ప్రభుని స్తుతిస్తూ ప్రభా నీ ప్రేమ కొరకే స్తోత్రం, నీ కృప వాత్సల్యత కొరకే స్తోత్రాలు, నీ కనికరం కొరకే స్తోత్రాలు, నీ సహాయం కొరకే స్తోత్రాలు. గొప్ప దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం, అయినా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకే కృతజ్ఞతలు వందనాలు ప్రభా, వందనాలు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా నమ్మదగిన దేవుడవు, అయ్యా సహాయకుడైన దేవుడవు, అయ్యా భీకర కార్యాలు చేసేటువంటి అయ్యా గొప్ప కృప కలిగిన దేవుడవు. నీ ప్రేమ కొరకే స్తోత్రము నాయన, నీ వాత్సల్యము కొరకే స్తోత్రాలు ప్రభా. నీ అపారమైన నీ బాహువును బట్టి మనసారా మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు రాజా గణ దైవమా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. రాజాది రాజు అయిన తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. హల్లెలూయా హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనం అందరూ కూడా ప్రభు సన్నిధిలో చేరిన మనం ప్రభుని స్తుతిస్తూ ప్రభుని గణపరుస్తూ హృదయపూర్వకంగా మనము ప్రభుకి సమర్పించుకుంటూ తండ్రి నీకు స్తోత్రము నాయన. భీకర కార్యాలు చేసే దేవా, గొప్ప అద్భుతములు జరిగించే దేవా, అయ్యా ఏకైక గణ దైవమా, మా ప్రాణాత్మ దేవములను నీవే వర్షపరచుకోండి తండ్రి. నీకు స్తోత్రము నాయన, నీకు స్తోత్రము. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మాతో ఉండే దేవుడవు, మా పక్షమును వ్యాజ్యమాడే దేవుడవు, మమ్మల్ని బ్రతికిస్తూ బలపరుస్తూ అయ్యా సరిచేస్తూ సహాయం అందిస్తూ అన్ని విషయాల్లో కూడా నీ ఉన్నతమైన కృపను మమ్మల్ని ప్రభావం మీద ఉన్నతంగా ఉంచుతూ ఇలాగున కృప చూపిస్తున్నవాడా అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆశ్రయుడా నీకు వందనాలు, ఆధారమైన దేవుడా నీకై స్తోత్రములు ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా వందనాలు వందనాలు తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వందనాలు ప్రభా. కృపాధారమైన దేవానికి వందనాలు, ఆశ్రయదర్గమైన యెహోవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. జీవాధిపతి అయిన దేవానికి వందనాలు. నా జీవితాల్లో మరొక దినమును మాకు బహుమానముగా దయాకిరీటం ఇచ్చిన దేవానికి స్తోత్రాలు. ఈ అనుగ్రహం చేత ప్రభువా మా ఆయుష్ను పొడిగించిన వాడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మా తండ్రి నిన్న ఉన్నటువంటి వారు లేరయ్యా, కానీ మీరు మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్ను పొడిగించి మా తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. మా జీవితాల్లో మరొక నూతన దినాన్ని బహుమానంగా అనుగ్రహించిన వాడా నీకు స్తోత్రం. నీవు నా కోసం మా కోసం సిద్ధపరిచిన జయాలను ప్రభావం మేము పొందుకోవాలని తండ్రి మా ఎడల నీకున్న ఉద్దేశాలన్నీ కూడా పరిపూర్ణం చేయబడాలని ఆశిస్తున్నటువంటి మంచి దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. తండ్రి నీకు వందనాలు, దేవానికి స్తోత్రం. జీవాధిపతి తండ్రి జయమిచ్చువాడానికి స్తోత్రం 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 స్తోత్రం. మహనీయుడానికి వందనాలయ్యా, మా బలమైన ఆశ్రయమా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మాకున్నటువంటి ఆధారము నీవే నాయన, మా ఆశ్రయము నీవే ప్రభువా, మా విడుదల నీవే కదా స్వామి, మా క్షేమము నీవే కదా ప్రభువా, మా సంపద నీవే, మా సౌఖ్యము నీవే ప్రభువా, మా భాగ్యము నీవే, మా ఆరోగ్యము నీవేనయ్యా. నిమిషంలో టచ్ ప్రభుని స్థుతిస్తూ ప్రభుని కనపరుద్దాం. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొక పర్యాయం నీ సన్నిధిలో ఈ విధముగా చేరి నేను స్థుతించడానికి, మా తండ్రి కీర్తించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ విశేషమైన కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా ప్రభువా మీకు ఏమి ఇచ్చిందో నాకు తెచ్చలేదు ఆయన. మా ఇళ్ళలో నీకు ఉన్నటువంటి కనికరము కొరకై స్తోత్రాలు తండ్రి. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం.
హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా, ఈ ఉన్నత నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా ఆశ్రయము నీవు, మా ఆధారము నీవు, మా క్షేమము నీవు నాయన. ఈ ఉదయకాలపు వేళలో మా ఆయుష్ను పొడిగించి నీ సన్నిధిలో ఈ రీతిగా గడపడానికి, నీ పాదాలు పట్టుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ చక్కటి సమయం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభు, ఇంతవరకు మీ సన్నిధి తోడుగా ఉంచారు. జరిగే క్రమం అంతటినీ కూడా ఈ ఆధీనంలో ఉంచుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్తంలో కూడా మీ సహాయం అనుగ్రహించండి నాయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రేమ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనస్తులమై వాని స్తుతిస్తూ నీ పాద సముఖానికి వస్తూ ఉన్నాం. దయచేసి కనికరించండి. నీ అనుగ్రహం చేతి మీరు మాకు అనుగ్రహించిన ఈ దినములో ఈ రీతిగా నీ పాద సముఖములో చేరి మా ప్రభువా నేను స్తుతించడానికి, నేను ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి భాగ్యమును బట్టి స్తుతిస్తున్నాం. నామంలో ప్రార్థించి ప్రారంభించిన ఈ క్రమంలో ఇంతవరకు నీ విశేషమైన సన్నిధి మాతో ఉంచారు. అందుకొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఈ మాటల కొరకై మేము వేచి ఉన్నాం. ప్రభువా, నాతో మాతో మీరు మాట్లాడమని ముందున్న సమయం అంతటిని కూడా మీరు ప్రయోజనపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, అయ్యా మేము ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని ఎరిగినటువంటి దేవుడు నీవు ఒక్కడివే కనుక నీ సహాయం అనుగ్రహించి నీ మాట చేత ధైర్యమును ఓదార్పును అనుగ్రహించి చేసే ప్రార్థనల మీద మీ కళ్ళ దృష్టిని నిలుపవలసిందిగా కోరుకుంటూ మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ నజరేయుడగు యేసుక్రీస్తు శ్రేష్ఠ నామంలో ప్రార్థించి స్తుతించి ఈ మనవులు అడిగి పొందుకుని ఉన్న పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా మరొకసారి ఈ కాలపేళలో సమకూర్చబడినటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు ప్రశస్త నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభువు ఎన్నో నిరాలుగా దీవించుగా. అందరికీ బ్లెస్ యూ. ఈ రోజున కొంత సమయం ప్రార్థనలో గడుపుదామని చెప్పని వాక్యం ఏం చెప్పొద్దులే అనుకున్నాను. ఎందుకున్న ప్రభువు ప్రేరేపించి కొంత సమయం కొన్ని మాటలే, ఆ తర్వాత మనం కొంత సమయం ఎక్కువగా ప్రార్థనలో గడుపుదాం. గడిచిన 12 దినాలు మనం చాలా చక్కని మాటల చేత దేవుని ఆదరణతో కూడిన హెచ్చరికతో కూడిన బలపరిచే వాక్యం చేత మనము నడిపించబడుతూ వచ్చాం. విన్నటువంటి మాటలు మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో అవి సఫలపరచబడాలని, ప్రభు ఆశించిన రీతిగా మనము మన కుటుంబాలు ఉండాలని ఆశించి ప్రార్థన కొరకు ఈ రోజంతా కూడా ఈ సమయం అంతా కూడా ప్రార్థన చేద్దాం అనుకున్నాను. కానీ ఓ మాట ప్రభు తీసుకొచ్చారు. ప్రభు మన దగ్గరికి సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారని చెప్పని మనం చదువుకుంటున్నాం, మనం చూస్తున్నాం, మనం విశ్వసిస్తున్నాం. విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టింది. లేకపోతే ఎవరు సమీపింపరాని తేజోమండలంలో నివసించేటువంటి వాడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు సామాన్యుడిగా, ఏమీ లేనివాడుగా, రిక్తుడిగా దిగి వచ్చేసేయడానికి రీజన్ ఏముంది అని ఆలోచన చేస్తే ఒకటే రీజన్. ఏంటిది ఆ రీజన్ అంటే, తన పోలికలో చేయబడినటువంటి పిల్లలు వాళ్ళు శ్రమల పాలు కాకూడదు, కానీ వారు బాధల చేత వారి జీవితాలను వెళ్ళదీయకూడదు, కానీ వారు బంధించి వేయబడినటువంటి బంధకాల నుంచి వారు ఏ పరిస్థితుల్లో ఉండి దేవుని మహిమను చూడలేకపోతున్నారో, దేవుని మార్గాలు తప్పి త్రోవ తప్పి తిరుగుతున్నటువంటి వారు అయ్యారో, రోమపత్రికలో మనం చూస్తాము. తీయదు ఈ నీతిమంతుడు ఒక్కడు కూడా లేదు. అందరూ కూడా త్రోవ తప్పినటువంటి వారే. అందరూ కూడా దేవుని మహిమను చూడకుండా ఏకంగా దారి తప్పిపోయినటువంటి వారే అని చెప్పని ప్రభువు చూసి వారి త్రోవలను సరళించడం కోసం, అలా నాశనమందు పరుటు కొరకు జోగుచున్నటువంటి వారిని తప్పించడం కోసం, విడిపించడం కోసమే ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం గత దినాల్లో కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. రీజన్ అదొకటే. ఎందుకంటే మనం ఆయన పిల్లలు అన్ని విషయాల్లో ఆనందించాలి. ఆయన పిల్లల మీద శత్రువు పెత్తనం చేయకూడదు. ఆయన పిల్లల కంట కన్నీరు ఉండకూడదు. ఆయన పిల్లల వెంట వేదన, వారి హృదయంలో దుఃఖం ఉండకూడదు.
వారి నిత్య సంతోషాన్ని అనుభవించాలి, వారి హృదయానికి నిత్య విందు కలగాలని ఆశించినటువంటి వాడే పరమును విడిచిపెట్టేశాడు. నేను బాగా చాలా సంతోషించే విషయం ఏంటంటే, ఏదన్నా సంపద మనకు ఉందనుకుంటే, లేదా సుఖం ఉందనుకుంటే, సంతోషం ఉందనుకుంటే, లేదా మనకి అక్కడ పొగడుతో ఉంది, లేదా మనకి ప్రథమ స్థానం ఉంది అని అనుకుంటే, మనతో ఉన్నటువంటి వారిని కూడా మనం మర్చిపోయి వారిని విడిచిపెట్టేసి నిర్లక్ష్యం చేసేస్తాం. కానీ అది మనకి లాభం అనిపించకపోయినప్పటికీ, కానీ దేవుడు చేసిన పని ఏంటంటే, అసలు విడిచిపెట్టడానికి అవకాశం లేనటువంటి భాగ్యాన్ని ఏ మంచి లేనటువంటి మన కోసం విడిచిపెట్టేసాడు. సో ఆ పరలోకపు సంతోషాన్ని మనకంటే ఎక్కువగా ఎంచుకోలేదు. దేవుడికి స్తోత్రం. అంటే ఆ పరలోకపు భాగ్యం కంటే కూడా ప్రభు ఆయన పిల్లలమైన మనల్ని ఎక్కువగా ఎంచాడట, ఎక్కువగా ప్రేమించాడట. ఆ ప్రేమ చేత వాటన్నిటిని కూడా విడిచిపెట్టేసి, వాటన్నిటిని కూడా పక్కకు పెట్టి, తన పిల్లల విషయంలో ఆయన జోక్యం చేసుకుని, ఆయన ఆ పిల్లలు పడవలసిన శ్రమ తానే పడి, ఆ పిల్లలు పడవలసిన బాధను తానే అనుభవించి, ఆ పిల్లల యొక్క శ్రమను బాధను ఆయన అర్థం చేసుకుని, వాటన్నిటిలో కూడా ప్రభువే సహాయం చేసి వారిని విడిపించి, అదిగో దేవుని దగ్గరికి, లేదా ఆయన ఉన్న నిత్య మహిమలోనికి, నిత్య సంతోషంలోనికి నడిపించడం కోసం దిగి వచ్చాడని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, ధ్యానం కొరకు మాట చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వాక్యం. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు అనే విషయాన్ని చెప్పడం కొరకు అక్కడ వ్రాయబడినటువంటి చక్కని మాట చూడండి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, నశించిన దానిని వెదకి రక్షించడం కోసం మనుష్య కుమారుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనుష్య కుమారుడు, దేవుని కుమారుడై ఉండి, దేవుడై ఉండి, సర్వాధికారి ఉండి, మనుష్య కుమారుడిగా వచ్చినటువంటి ఆయన ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని బహు స్పష్టంగా జరిగినటువంటి ఒక సన్నివేశం తర్వాత ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట. ఏం జరిగింది ఆ సన్నివేశం? యూదు అనేటువంటి పట్టణంలో జక్కయ్య అనబడిన వ్యక్తి ఉన్నాడు. డబ్బే ప్రధానంగా జీవించేటువంటి వ్యక్తి అతడు. పేరుకే క్రైస్తవుడు, కానీ పేరులో ఉన్నటువంటి క్రైస్తవ్యం క్రియలలో లేనటువంటి వాడు, ప్రజల చేత కూడా దూషించబడుతున్నటువంటి వాడు. ఈ లోకంలో ఉన్న ధనం ఉంటేనే అది విలువ అని చెప్పని ధనం సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని బ్రతికేస్తున్నటువంటి వాడు. కానీ ప్రభువును గురించి విన్నటువంటి వాడై ఆయనను చూడాలని ఆశపడుతున్నాడు, కానీ వెళ్ళడానికి రావడానికి అవకాశం లేకుండా ఆటంకంగా ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభువే అర్థం చేసుకుని ఆయన రాలేడని, ఆ వ్యక్తి విడిపించబడలేడని, ఆ డబ్బు మీద ఉన్న వ్యామోహం కావచ్చు, లోకం మీద ఉన్న ఆశలు కావచ్చు, వాటిని జయించి రాలేని పరిస్థితిలో ఉన్నాడని ఎరిగి ప్రభువే ఆ వ్యక్తి కోసం అదిగో అతడు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చాడు అనే విషయం కూడా మనం గమనిస్తాం. ప్రారంభంలో చూస్తాం, ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా ఆయన ప్రయాణం చేస్తున్నాడు, పోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యెరికో పట్టణానికి వచ్చిన ఆ జక్కయ్య కోసమే, యాకోబు బావి దగ్గర ఉన్నటువంటి దర్శించి మాట్లాడింది ఆ సమరయ స్త్రీ ఒక్కదాని కోసమే. ప్రభువు ఏ ఒక్కరూ కూడా నశించిపోవడానికి ఇష్టం లేక వారిని విడిపించడం కోసం, వారికి ఉన్నటువంటి బంధకాల నుంచి, వారి శ్రమల నుంచి వారిని విడిపించి వాటన్నిటిని కూడా అధిగమించడం కొరకు కావలసినటువంటి సామర్థ్యాన్ని ఇచ్చి అబ్రహాము వారసులముగా, విశ్వాస సంబంధులముగా ప్రభువు సిద్ధపరిచిన నిత్య జీవానికి హక్కుదారులుగా ఉండడం కొరకు ప్రభువు మన దగ్గరికి ఆయన వచ్చేసాడని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మనలో ఆశ ఉంటుంది ప్రభువుతో నడవాలని, ప్రభువును చూడాలని, ప్రభువు చిత్తానుసారంగా మన జీవితాలను మలుచుకోవాలని. మనలో ఉన్న ఆశను కొన్ని సందర్భాల్లో మనం అధిగమించలేక అణిచివేయబడుతున్న పరిస్థితిలో ఉంది. చూడండి, తాగుతున్నటువంటి వ్యక్తి తాగడం ద్వారానే నా జీవితం పాడైపోతుంది, ఆరోగ్యం పాడైపోతుంది, విలువ లేకుండా పోతుంది అని కొంచెం గ్రహించినటువంటి వాడే నేను దీన్ని తాగకూడదు అనుకుంటాను. కానీ దానికి బానిస అయిపోయి మరలా తన మనసును ఏం చేస్తాడు? అధిగమించలేక, ఆ ఆలోచనలు అదుపులో చేసుకోలేక మరలా సేమ్ ట్రాక్లోకి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఇది తాగుడు వ్యక్తి కాదు, అది చాలా మంది జీవితాల్లో వారికి ఉన్న ఆశలను, లేకపోతే వారి మనసు దేని మీద ఉండిపోతుందో దానిని జయించలేని పరిస్థితులు అయిపోతున్నాయి. కానీ వీటన్నిటిలో నుంచి కూడా మనకు
జయం ఇవ్వడం కోసమే, మనల్ని విడిపించడం కోసమే, మనం ఏ చెరలో ఉన్నామో ఆ చెర నుండి విడిపించడం కోసమే ప్రభు మన దగ్గరకు వచ్చాడు. అంటే మనం ప్రభువు దగ్గరకు రావడం కోసం అపవాది ఏం చేస్తున్నాడంటే వాడి పనులను, వాడి కార్యాలను, వాడి ఆలోచనలను మన చుట్టూ ఉంచి మనలోకి జొప్పింపచేసి మనము దేవుని దగ్గరికి రానివ్వకుండా పరిస్థితులను వాడు చేస్తున్నటువంటి స్థితిగతులలో వాటిని జయించడానికి, అపవాది తంత్రాలను జయించడానికి, అపవాది క్రియలను కూడా ఆయన లయపరచడం కోసమే వచ్చి మనల్ని విమోచించడం కోసం వచ్చాడని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఇది చేసే పని ఏంటంటే తన పిల్లలను రక్షించేటువంటి క్రమంలో అపవాది క్రియలను కూడా ఏం చేయాలైనా లయపరచాలి. దేని చేత మనం బంధించబడ్డామో, దేని చేత మనం ఆకర్షించబడుతున్నామో ఆ ఆకర్షణల నుంచి, ఆ బంధకాల నుంచి కూడా మనము విడిపించబడడం కోసం అపవాది యొక్క ప్రభావం మన మీద లేకుండా చేసి మనల్ని విడిపించే కార్యక్రమాన్ని ప్రభువు చేస్తున్నాడు, ఆయన చేశాడు అనే విషయాన్ని కూడా చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఈరోజు కూడా మన జీవితాల్లో మన మనస్సును అణుచుకోలేనటువంటి స్థితిగతులు అయిపోయినాయి, మన అలవాట్లను మార్చుకోలేని పరిస్థితులు అయిపోయినాయి, మన ఆలోచనలను మనం మార్చుకోలేక మనం అనుకుంటున్నాం నేను ఇలా ఆలోచించకూడదని, మనం ఇలా మాట్లాడకూడదని అనుకుంటున్నాం, నేను ఇలా ఈ పని చేయకూడదు అనుకుంటున్నాం. అపొస్తలుడైన పౌలు కూడా తాను కూడా ఒక బాధను వ్యక్తపరుస్తాడు. చూడండి, ఆ మాట కూడా మీకు చూపిస్తాను. అపొస్తలుడైనటువంటి పౌలు తత్వజ్ఞాని, ఒక రకంగా దేవుని యొక్క స్వరాన్ని బహు చక్కగా విన్నటువంటి వాడు. దేవునికి స్తోత్రం. దయచేసి రండి, రోమపత్రిక 7వ అధ్యాయము 14 నుంచి నేను చదువుతున్నాను. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలయనగా నేను చేయునది నేను ఎరుగును, నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయుదునని నాయందు నివసించు పాపమే గాని నేను కాదు, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునని నాయందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. సో ఈ మాటలు ఇలా చదువుతుంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నట్టుగా అనిపించవచ్చు, కానీ ఈ మాటలన్నిటి యొక్క భావము ఒక మాట నేను తెలియజేస్తున్నాను మీకు అర్థం కావడం కొరకు. నేను ఏ మంచి అయితే, ఏ మేలైతే చేయాలనుకున్నానో అది చేయలేకపోతున్నాను, ఏ పాపం అయితే చెయ్యొద్దనుకున్నానో అదే నేను చేసే పరిస్థితులు దాపురిస్తున్నాయి. నేను ఇలా చేస్తున్నప్పుడు నాలో పాపమే ఉంటుంది కానీ ఆత్మదేవుని కార్యం జరగదు అనేటువంటి మాటను వ్యక్తపరుస్తూ అతని మాట్లాడండి. చివరికి చూడండి ఒకసారి ఆ మాట చూద్దాం. 25వ వాక్యం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమును, శరీర విషయములో పాపం నియమమునకు దాసుడనైపోయాను అని చెప్పాను. ఏం చెప్పండి? దైవ నియమం విషయంలో దేవునికి ఏంటంట, శరీర మన మనస్సు విషయంలో దేవునికి, అలాగే శరీర విషయంలో పాపానికి కూడా దాసుడైపోయాడు. స్తోత్రం. మనస్సు ఏమో దేవుని మీదకి ఉంటుంది, కానీ మనసు దేవునితో ఆశపడుతుంది, ప్రభుతో నడవాలని, కానీ శరీరం మాత్రము పాపానికి బానిసైపోయింది. ఇలా కనుక మనం ఉండిపోతే మనం విడిపించబడలేమని, మనం దేవుని మేలు పొందుకోలేమని, శ్రమల పాలు కావాలని చెప్పని శిక్షణ మనము పొందుకుంటామనే విషయాన్ని ఎరిగిన వాడి తరువాత తెలియజేస్తాడు. అది 8వ అధ్యాయం ఆరంభంలో. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించింది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనం చేయాల్సిన పని ఏంటంటే సంపూర్ణంగా మన కొరకు వచ్చినటువంటి క్రీస్తు ప్రేమను మనం అర్థం చేసుకుని, ఆయన ఉపదేశాన్ని మన హృదయంలోనికి మనం ఆహ్వానించుకుని, ఆ మాట చొప్పున మన జీవితాలను విధేయతతో కొనసాగించడం కొరకు ఇష్టపడితే చాలు. ఆ తర్వాత కార్యక్రమం అంతా కూడా ప్రభువే చేస్తాడు.
కానీ మనలో ఈ కార్యం జరగడానికి అసలు ఉండని మనసే విధేయత చూపించని మనస్సు. విధేయత కలగడం కొరకు వింటే విధేయత కలుగుతుంది, కానీ వినని మనస్సు. మన మనస్సు దేని మీద అయితే మనం పెట్టుకున్నామో దానిని గూర్చి మనం ఆలోచన చేస్తున్న పరిస్థితులు, దేవుడి సన్నిధిలో ఉన్న దేవుడి వాక్యం వింటున్నా, ఇది ప్రతి వారి జీవితంలో, అది చిన్నపిల్లలు కావచ్చు, అది పెద్దలు కావచ్చు, నడి వయస్కులు కావచ్చు, వృద్ధాప్యంలో ఉన్నవారు కావచ్చు, ప్రతి వారు కూడా దేవుని యొక్క ఉపదేశం, దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా నడవడం కోసం ఆయన ఏం చెప్తున్నాడు విని విధేయత చూపించడం కోసం కాదు, కానీ వారి మనస్సులో ఏదైతే స్థిరపరుచుకున్నారో, వారి ఆశ ఏముందో దాని మీదే పెట్టుకుంటున్న కారణం చేత మనకేమి వినపడుతుందా, ఆ మాటలు వినబడని కారణం చేత విధేయత మనలో కలగట్లా, దేవుడి వాక్యం మన హృదయాల్లో స్థిరపరచబడట్లా. గమనించండి, పిల్లలకు చదువుకుంటున్నా నాన్న అని చెప్పినంటే వాళ్ళకి అది ఎక్కదు, వాళ్ళకి అది అర్థం కాదు. కానీ వారి మనస్సులలో ఎంజాయ్మెంట్, అది సెల్ ఫోన్తో ఎంజాయ్మెంటో లేదా ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంటో, వీటి మీద వారి మనస్సును పెట్టుకున్న కారణం చేత తల్లి తండ్రి చెప్పేటువంటి మాటలు ఏమాత్రం కూడా వినబడవు. నువ్వు చదువుకుంటే నువ్వు ప్రయోజనకరంగా ఉంటావు, లేకపోతే చదువుకోకపోతే ఎదుగో నాలాగానే కష్టపడాల్సి వస్తుందిరా, నేను కలో గంజి తాగి కష్టపడి నిన్ను చదివిస్తుంది ఎందుకోసం, నువ్వు సంతోషంగా ఉంటావనే కదరా, నేను పడిన శ్రమ నువ్వు పడకూడదనే కదా. ప్రభు మనసు కూడా అదే, ఆయన పొందిన సిలువ మరణము, సిలువ శ్రమ మనం పొందకూడదనే ప్రేమను చూపుతున్నాడు. దేవునికి స్తోత్రం. సో ఆ నిత్య శ్రమ, పొందబోయే శ్రమ, పొందబోయే ఉగ్రత మనం పొందుకోకుండా తప్పించబడాలని చెప్పని మనం ఆశిస్తున్నాడు. ఆ ప్రేమ చేతనే ఆయన ఎన్ని చెప్తున్నాడో, కానీ మన మనస్సును మాత్రము లోకములో పెట్టేసుకుంటున్నాం. అపవాది క్రియల మీద మనసు పెట్టిన కారణం చేత ఇవి ఏమి వినబడట్లేదు. ఎన్ని వాక్యాలు వింటున్నప్పటికీ, ఎంతగా మనం ప్రార్థన చేస్తున్నప్పటికీ వినే మనస్సు లేకపోతే ఏమన్నదు, విశ్వాసం ఉండదు. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టము కాలేము, దేవునికి విధేయతతో మనం ముందుకి కొనసాగలేము. ఇదే క్రమబద్ధలో మనం చూస్తాం. కాగా వినుట వలన విశ్వాసం కలుగుతుంది, అది కూడా క్రీస్తుని కూర్చిన మాట వలనే. రోమ 10:17 మనం ఆ మాట మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగుతుందా. మనం వినని పరిస్థితి అయిపోయింది. అరే నా మాట వినరా అని చెప్పారంట. ఫెయిల్ అయినప్పుడైనా సరే, ఓడిపోయినప్పుడైనా సరే, ఎదురు దెబ్బలు తగిలినప్పుడైనా సరే, ఇప్పుడన్నా నా మాట వినరా నాన్న, నా మాట వింటే నీ జీవితం బాగుంటుంది, నువ్వు చక్కగా నీ జీవితం చక్కగా బదిలిపరచుకోవచ్చు. జరిగింది ఏదో జరిగిపోయింది, వేస్ట్ అయిన టైం ఏదో వేస్ట్ అయిపోయింది, ఇప్పుడు పడిన బాధ ఏదో పడ్డావు చాలు, కానీ ఇకనైనా సరే నీ లైఫ్ నువ్వు బిందాస్గా మార్చుకోరా, కొంచెం వినరా అన్నమాట, కొంచెం వినరా అని చెప్పని కాళ్ళు గడ్డాలు పట్టుకుని బ్రతిమలాడినప్పటికీ కూడా వినని మనసు అయిపోయింది. సో ఈ వ్యవహార శైలి అందరి ఏ స్థితిగతుల్లో ఉన్న వాళ్ళైనా, భౌతికంగా సామాజికంగా అలాగే ఉంది, ఆధ్యాత్మిక స్థితిలో కూడా దేవుని పిల్లల విషయంలో కూడా అలాగే ఉంది. కానీ దేవుని మాట మనం ఎప్పుడైతే వింటామో హృదయంలో మార్పు జరుగుతుంది, మనం విడిపించుకుంటాం. దేవునికి స్తోత్రం. జక్కయ్య తన మనసంతా కూడా డబ్బు మీదే పెట్టుకున్నవాడే, కానీ ఎప్పుడైతే తన పేరు పెట్టి పిలిచాడో, నేను నీ ఇంటికి వస్తానన్నాడో, హృదయపూర్వకంగా ఆహ్వానించినప్పుడే, దేవుని మాటను ఆసక్తితో విన్నప్పుడే తన హృదయం అంతా కూడా ఏమైపోయింది చెప్పండి, మారిపోయింది. ఆలోచనలు మారిపోయినాయి, తన గురి గమ్యం మారిపోయింది. నాకు ఈ లోకంలో నాకు ఇంకా ఈ పదవి కావచ్చు, లేదా డబ్బు కావచ్చు, ఇవేమీ అక్కర్లేదు, నేను పరలోకంలో నా డబ్బు సంపాదించుకోవాలనుకున్నాడు. అక్రమంగా సంపాదించినంత కూడా విడిచిపెట్టేసాడు, వదిలేసాడు. స్తోత్రం. అందరూ మనుషులందరూ కూడా పాపి 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 అని పిలిపించుకునే స్థితిగతుల్లో ఉన్నప్పటికీ ప్రభువు మాట చేత తన క్రియలను సైతం మార్చుకున్న కారణం చేత అది క్రియారూపకంగా తనకు కలిగిన మార్పును ఎలా చూపించాలి చెప్పండి. మన హృదయంలో దేవుని ప్రేమిస్తున్నా ఉన్నటువంటిది క్రియలలో మనం చూపించగలం. మనలో విశ్వాసం ఉంది, ప్రభు మీద నమ్మకం ఉంది అనేటువంటి విషయాన్ని మనం క్రియలలో చూపించగలగాలి. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి, ఆయన లేకుండా నేను బ్రతకలేనండి అనేటువంటి మాట మనం క్రియలలో మనం చూపించగలగాలి. క్రియలు లేని విశ్వాసం కావచ్చు, క్రియలు లేని ప్రేమ కావచ్చు, క్రియలు లేని భక్తి కావచ్చు, ఇదంతా కూడా నిష్ఫలం అయిపోయింది, బూడిదలో పోసిన పన్నీరులాగా అయిపోయేది. కనుక మన జీవితాల్లో ఆ క్రియలు అన్య జనులు ఎదుట ప్రకాశించబడాలి, జనులు ఆకర్షించబడేట్లుగా ఉండాలి. ఈ మార్పు ఆయన వల్లే కలిగింది అనేటువంటి విషయాన్ని జనులు అర్థం చేసుకోవాలి. ఇదిగో ఆ క్రియలను బట్టే పాపి అన్నటువంటి మనుషులు సైతం కూడా ఇక నుండి అబ్రహాము వారసుడు అన్నట్లుగా ఆ మార్పును కనపరిచాడు. ప్రభువు కూడా అదే పరిచయం చేస్తున్నాడు సమాజానికి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. లేదా మన గతం ఎలా ఉన్నప్పటికీ ఆ గతాన్ని సైతం కూడా మార్చగలిగినటువంటి శక్తి ఆయనకు ఒక్కడికే ఉంది. ఆయన మాటకు ఉంది, ఆయన మాటలో జీవం ఉంది.
ఆ జీవం కలిగినటువంటి మాటే ఈ సమస్తాన్ని కలగజేసింది. మనలో కూడా జీవాన్ని నింపింది ఆయన ఊపిరి, నోటి ఊపిరే. ఆ నోటి ఊపిరి చేతనే మనం శ్వాసించగలుగుతున్నాం. మనలో సమస్తాన్ని కూడా నవనూతన పరచగలిగిన శక్తి ఆయనకి ఒక్కడికే ఉంది. అయితే మనము వింటున్నాం కానీ వెంటనే వదిలిపెట్టేస్తున్నాం. వింటున్నాము కానీ విశ్వాసం లేని స్థితిగతులు అయిపోతున్నాయి. వింటున్నాము కానీ ఆ మాటకు విధేయత చూపించని మనసు అవుతుంది. వింటున్నాము కానీ ఆ మాట హృదయంలోనికి వెళ్ళని పరిస్థితులు అవుతున్నాయి. నేను ఒకసారి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో జరిగేటువంటి కొన్ని సన్నివేశాలు, కథలు ఇలా ఉంటాయి. అవి చదువుతున్నప్పుడు శ్రీకృష్ణదేవరాయలకి హస్తకళలు అంటే బాగా ఇష్టం అంటాడు. ఏమంటే ఇష్టం? హస్తకళలు అంటే బాగా ఇష్టం. అందుకోసం ఎవరన్నా ఏదన్నా చేసి బొమ్మలు అవి తీసుకొస్తే, లేకపోతే కొంచెం విచిత్రంగా ఉన్నవి తీసుకొస్తే వాటిని ఆసక్తిగా తిలకించడం, అవి చేసిన వారిని అభినందిస్తూ వారి కళను ఇంకా ప్రోత్సహించడం, ఇట్లాంటి నేచర్ కలిగినటువంటి వాడు శ్రీకృష్ణదేవరాయ. ఇప్పుడు ఓ రోజున ఓ వ్యక్తి 3 బొమ్మలు చేసి తీసుకొచ్చాడు. చిన్న చిన్న సైజు బొమ్మలు 3 బొమ్మలు చేసి తీసుకొచ్చాడు. అవి చూడడానికి పెద్ద ఆకర్షణీయంగా ఏం లేవు. ఈ 3 బొమ్మలు చాలా ప్రత్యేకమైనవి అని చెప్తున్నాయి. ఈ 3 బొమ్మలు ఎట్లా ప్రత్యేకమైనవి అని చెప్పని అవన్నీ సామాన్యంగా ఎప్పుడు రోజు పిల్లల చేతిలో కనపడే బొమ్మల్లాగానే ఉన్నాయి కదా. ఈ 3 బొమ్మలు ఎలా ప్రత్యేకమైనవి అని చెప్పనంటే చెప్తాను రాజే, వినండి అని చెప్పని ఆ బొమ్మలను గురించినటువంటి విశ్లేషణ చేయడం మొదలుపెట్టాడు. ఏంటిదంటే మొదటి బొమ్మ యొక్క తత్వం, మొదటి బొమ్మ యొక్క గుణం ఏంటంటే ఏదన్నా చెబితే అది ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తుంది అని చెప్పని బొమ్మ తీసుకున్నాడు. ఓ పొల తీసుకున్నాడు, ఈ చెవిలో పెట్టాడు. ఈ చెవిలో పెడితే ఈ చెవిలో నుంచి చెవిలోకి వచ్చేస్తుంది. ఇదేం చేస్తుంది? ఏది చెప్పినా సరే వెంటనే ఈ చెవిలో నుంచి బయటికి పంపించేస్తుంది. ఇంకా ఈ బొమ్మ రకంగా చెప్పాలంటే మీరు ఎన్నన్నా చెప్పండి, బాగానే వింటుంది, విన్నట్టుగానే ఉంటుంది. కానీ ఒక్క మాటను కూడా తనతో ఉంచుకోవడానికి కానీ అవకాశం లేదు. విన్న వెంటనే మర్చిపోతుంది. స్తోత్రం. కానీ మనం కూడా చేసే పని అది, వింటాం కానీ విన్న వెంటనే మర్చిపోతాం. ఏదైతే మనం గుర్తుపెట్టుకోవాలో, ఏదైతే మన జీవితానికి అప్లై చేసుకోవాలో అది అప్లై చేసుకోకుండా గుర్తుపెట్టుకోవడానికి అవసరం లేని మన జీవితాలను పాడు చేసే వాటిని మనం గుర్తుపెట్టుకుంటాం. ఎవరైనా తిట్టిని గుర్తుపెట్టుకుంటాం, ఎవరైనా ఏదైనా అన్న మాటలు గుర్తుపెట్టుకుంటాం కానీ దేవుడి మాటలు గుర్తుపెట్టుకోలేదు. సో మొదటి బొమ్మ వింటుంది, వదిలిపెట్టేస్తాం. సో రెండో బొమ్మ ఇక రాజుగారికి ఆసక్తి వచ్చింది. రెండో బొమ్మ ఏంటి అని చెప్పారంటే అది చేసి దానికి చెవులో పొల కూర్చోడు. ఈ పొల ఈ చెవిలో నుంచి వస్తుందేమో అని అనుకున్నాడు కానీ చెవిలో నుంచి రాలేదు. ఎక్కడికి వెళ్ళింది అంటే అది లోపలికి వెళ్ళింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఈ చెవితో విన్నటువంటి ఈ మాటలు ఇది హృదయంలోనికి లోపలికి వెళ్తున్నాయి. అంటే తన జీవితానికి అప్లై చేసుకుంటుంది రాజా. ఇది ఈ మాటలు ఏ మాట అయినా సరే తన జీవితంలో పరిశీలన చేసుకుంటుంది, అప్లై చేసుకుంటుంది. ఇది ఇలాంటి స్వభావం కలిగినటువంటి బొమ్మ అని చెప్పని చెప్తూ వచ్చాడు. ఇంకా రాజుగారికి ఇంకా ఇంటెన్షన్ పెరిగిపోయింది, ఆసక్తి పెరిగింది. మరి మూడో బొమ్మ ఏంటి బాబు అని చెప్పినంటే అతను కూడా ఈసారి 2 పొలాలు తీసుకున్నాడంట. 2 పొలాలు తీసుకుని చెవిలో కూర్చుంటే ఒక పొల్లేమో లోపలికి వెళ్ళింది, ఇంకొక పొల్లేమో నోట్లో నుంచి బయటకు వచ్చిందంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఎలా వచ్చింది? ఒకటేమో లోపలికి వెళ్ళింది, ఇంకొకటేమో నోట్లో నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ మొదటి బొమ్మ ఏమో విని వదిలిపెట్టేస్తుంది. జీవితానికి కానీ లేకపోతే తన జీవితానికి అప్లై చేసుకున్న మాట కానీ ప్రజలకి మాత్రం కూడా ఉపయోగం లేకుండా, తనకి ఉపయోగం లేకుండా. రెండవ బొమ్మ ఏంటంటే తనకే ఉపయోగం, తనకే ప్రయోజనం. కానీ మూడవది ఏంటంటే తనకి తన మాట సమాజానికి కూడా ఉపయోగకరంగా ఉండేటువంటి విధంగా వింటుంది, అప్లై చేస్తుంది, ప్రకటన చేస్తుంది. ఇది ప్రభువు కోరుకుంటున్నది. దేవునికి స్తోత్రం కలుగు. కనీసం మనం ప్రకటన చేయలేకపోయినప్పటికీ కూడా మన జీవితానికి అప్లై చేసుకుని అది క్రియారూపకంలో కనుక మనం చూపించగలిగితే, మనం మాట్లాడకపోయినా క్రియల ద్వారా చూపించేటువంటి పని అది దేవునికి సంతోషదాయకం అవుతుంది. మన క్రియల ద్వారా ప్రభువుని ప్రేమిస్తున్న వాళ్ళం అవుతాం. మనం విడిపించబడడానికి, రక్షించబడడానికి కారణమవుతుంది. కానీ మనం చేస్తున్న పని ఏంటంటే విని వదిలిపెట్టేస్తున్నాం అలవాటుగా. హరికథ కాలక్షేపం లాగా, అయితే మనం వెళ్ళి కాసేపు కూర్చుంటే, దేవుడి మందిరంలో కూర్చుంటే పుణ్యం వస్తుంది కదా అని చెప్పినటువంటి తాత్పర్యంతో మనం వస్తున్నాం. కానీ దేవుని యొక్క దైవికమైనటువంటి కార్యాలను లేదా దైవికమైన మేలులను మనం స్వతంత్రించుకోలేని వారం అయిపోతున్నాం. సరే అబ్బా, ఆయన వచ్చి చూడండి. 50 రూపీస్ కొట్టారు మీరు, 80 రూపీస్ అయింది.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి నా మాట వినండి శ్రద్ధగా. మనము విడిపించబడ్డ కొరకే ప్రభు ఏ మాట చెప్పినా, ఏ సలహా ఇచ్చినా ఆ సలహా ప్రకారంగా మనం చేసినప్పుడే మనం సరి అయిన త్రోవలో మనం నడిపించబడగలుగుతాం. ఆమె ఆయన ఉపదేశాన్ని అనుసరించి నడిచినప్పుడే మనము మేలైన పదవులో మనం నడిపించబడగలుగుతాం. మనం విడిపించబడతాం. మనల్ని విడిపించడం కోసమే నశించిపోతూ నాశనం అందు పడుట కొరకు జోగుచున్నటువంటి మనలను తప్పించడం కోసం, విడిపించడం కోసం, నడిపించడం కోసం కూడా ప్రభు మన కొరకు దిగి వచ్చేసాడు. నేను చాలా సందర్భాలు చెబుతాను. నిజంగా ఆయన వైపుకు కనుక మనం తిరిగి మనం ఉన్న శ్రమలో హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేయగలిగితే ఆయన మన దగ్గరికి దిగి వచ్చే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనతోనే ఉండే దేవుడు, మన సహవాసంలో మన ప్రక్కన నిలిచి మనల్ని వెనుతట్టి బలపరిచి మనల్ని పూరికొల్పి మన మీదకి వచ్చే శత్రువుతో ఆయన యుద్ధం చేసి మనం చేరవలసిన గమ్యస్థానానికి చేర్చేటువంటి దేవుడు. కానీ ఈ దినాలలో ప్రతి మనిషిలో కూడా లోపించింది ఏంటయ్యా అంటే దేవుడి మాటను వినడం, జీవితానికి అప్లై చేసుకోవడం, విశ్వాసంతో కొనసాగడం అనేటువంటిది ఈ దినాల్లో ఏ మనుషులకి కూడా లేకుండా పోయింది. సహజంగా చాలా మందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే పాస్టర్ గారు చెప్తారు అంతవరకు, మనం వింటాం అంతవరకు. వాళ్ళు చెప్పేదేదో చెప్పుకుంటూ పోతారు, మనం వినేది మనం వింటూ పోతాము. మనం అంతా అప్లై చేసుకుంటామా? వాళ్ళకంటే పని పాటలు, వాళ్ళకంటే అదే పని. ఇంకా మనకేముంది? మనకు చాలా పనులు ఉన్నాయి, చాలా బిజీ. సో వాళ్ళు చెప్తారు, మనం వింటాం. భక్తి అనేటువంటిది 4 గోడల్లోనే. మనం బయటకు వచ్చిన తర్వాత మన ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తించవచ్చు. మనం ఎవరితోనైనా సరే, ఏ విషయంతోనైనా సరే, ఎలాగైనా సరే మన జీవితాలను మనం కొనసాగించవచ్చు. మనం దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు మాత్రమే పాస్టర్ గారికి కానీ దేవునికి కానీ భయపడాల్సింది. మనం ఇంకా సమాజంలో బయటకు వచ్చినప్పుడు మన ఇష్టం ఇంకా, కానీ మందిరంలోకి వెళ్తే మాత్రమే దేవుడి ఇష్టం. ఈ విధానమైనటువంటి వైఖరి ఉన్న కారణం చేత మన మనసులు మారట్లా, మన పరిస్థితులు మారట్లా, మన బ్రతుకులు మారట్లా, మన గమ్యం మారట్లా, మన చుట్టూ ఉన్నటువంటి బంధకాలు తెంచివేయబడట్లా. మనం కలిగి ఉండాల్సిన భయము నిత్యము భయం కలిగి ప్రవర్తించాలి. స్తోత్రం. నిత్యము దైవికమైన భయము కలిగి ప్రవర్తించేటువంటి వాడు మాత్రమే ఆశీర్వదించబడతాడు. అది యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఆశీర్వదించబడతాడు అన్నాడు. కానీ దేవుని మందిరంలో భయము భక్తి ఉంటే చాలు, నీ తర్వాత నీ ఇష్టం ఎలా చేసుకున్నా పర్వాలేదని చెప్పడం అన్నమాట. అది నిత్యము భయము కలిగి దేవుని వాక్యం కలిగి నీ హృదయంలో ఉంటే, దేవుని వాక్యము నీ జీవితానికి అప్లై చేసుకుంటే, దేవారాత్రము దాన్ని ధ్యానించే అనుభవంలో ఉంటావు. నువ్వు ఫలించే అనుభవంలోకి వస్తావు, నువ్వు అభివృద్ధి పొందే అనుభవంలోకి వస్తావు. నాశనమైన మార్గంలోనికి కాకుండా జీవ మార్గంలోనికి నడిపించబడడానికి హేతు అవుతుంది. మనం వినని పరిస్థితులు అయిపోతున్నాయి. మన పిల్లలు మన మాట వినాలని చెప్పని మనం ఆరాటపడుతుంటాం. వాళ్ళు వినకపోతే వాళ్ళ జీవితాలు పాడైపోతాయని చెప్పని మనం తలపట్టుకుని కొట్టుకుంటుంటాం. ఎన్ని రకాలుగా మనం చెప్తాం. ఒకసారి ఆలోచించండి. ఈ సీన్ ఒకసారి మన కళ్ళ ముందుకు పెట్టుకుని దాన్ని మన ప్రభు తండ్రి స్థానంలో, తల్లి స్థానంలో ఉన్నాడు. మనం ఇప్పుడు ఆ పిల్లల స్థానంలో మనం ఉన్నాం. సో ఇదే విషయాన్ని ఒకసారి అలా అప్లై చేసుకుని సీన్ రీక్రియేట్ చేసుకుని ఒకసారి మన విషయంలో ప్రభు ఎలా చెప్తాడన్నా, ఇప్పుడు వరకు అయిపోయింది నాన్న, ఇప్పుడు వరకు ఎలా బ్రతికేసావు, అయిపోయిందమ్మా, కనీసం ఇప్పుడన్నా సరే నా మాట వినరా, ఇప్పుడైనా నా మాట విను నాన్న. ఇంత నష్టం జరిగిన తర్వాత నీ మనసు మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో, నీ మనస్సును మార్చుకో. స్తోత్రం. ప్రభు ఏదైనా చేయగలుగుతాడు, మన మనస్సును కూడా మార్చగలడట. కానీ మరి అంతగా ఎందుకు బ్రతిమలాడాల్సి వస్తుందంటే అది నీ అనుమతితో జరిగేది. ఆమె ప్రభు కోరుకునేదే కూడా అది కూడా అదే. విరిగి నలిగిన హృదయంతో నీవు ఆరాధించే మనసునే దేవుడు కోరుకున్నాడు. అంటే ఇష్టపూర్వకంగా ఆయన తలుపు దగ్గర నిలబడి తట్టేది ఎందుకోసం? నీవు లేచి, నీవు బద్ధకాన్ని విడిచి, నిద్రని విడిచి, నీవు లేచి వచ్చి ఆ తలుపును తీస్తావని చెప్పాను. నీవు అసహనంతో, విసుగుతో ఉంటే ఆయన వెయిట్ చేస్తాడు. తనకున్న ప్రేమ చూపుతుంది. ఎవరికి శాంతం కలిగినాడు కదా, వెయిట్ చేస్తాడు. తలుపు తడతాడే తప్పించి తలుపులు పగలు కొట్టుకుని రాలేడు. ఆయన మహిమ స్వరూపే, రాగలిగినటువంటి సామర్థ్యం కలిగినట్టుంటాడే. శిష్యుల దగ్గరికి ఆయన ఆత్మస్వరూపిగా లోపలికి తలుపులన్నీ మూసివేయబడి ఉండగా వచ్చినటువంటి వాడు ఇప్పుడు నీ హృదయంలోనికి కూడా రావచ్చు. కానీ ఇది నీ భక్తి అనేటువంటిది నీ ఇష్టపూర్వకంగా జరగాల్సింది, బలవంతంగా జరిగేది కాదు. చదువు కూడా, పిల్లల చదువు కూడా వాళ్ళు ఇష్టపూర్వకంగా చదివితే 4 మొక్కలు లోపలికి వెళ్తాయి. కానీ చదువు అని చెప్పని మనం చేతులు కట్టుకుని కూర్చుని, కర్ర పట్టుకుని కూర్చుంటే కూడా వాళ్ళు చదవరు, ఆ మొక్కలు లోపలికి.
వాడు చూస్తారు పుస్తకం వైపు కంటే. సో భక్తి కూడా సేమ్ భక్తి. స్తోత్రం. మనం ఇష్టపూర్వకంగా మనం చేయాలి, ఆ మాటను రిసీవ్ చేసుకోవాలి. ఈ జక్కయ్య హృదయపూర్వకంగా ఆనందంతో మహానందంతో ప్రభువును చేర్చుకున్నాడు. అంతే ఆనందంతో దేవుని వాక్యాన్ని విన్నాడు. వాక్యము లోపల క్రియ చేసింది. ఆలస్యం చేయలే, నో జాప్యం, ఇంకా లేట్ చేయలే. ఇంకా వెంటనే తన క్రియలను మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు. అంటే మనం వాక్యం వింటున్నప్పుడు విడిచిపెట్టవలసినటువంటి వాటిని విడిచిపెట్టడం కోసం మనం నిర్ణయం తీసుకోవాలి. మనం వాటిని జయించడం కొరకు సామర్థ్యం ఇస్తూ ఉండగా ఆ సామర్థ్యాన్ని పొందుకోవాలి. కాబట్టి డబ్బును, అంత కష్టపడి సంపాదించిన డబ్బును మామూలుగా ఇవ్వడమే కష్టం, అవునంటారు కాదంటారా? అలాంటిది 4 రెట్లు చేయడం అనేటువంటి విషయం మొత్తం ఇప్పుడు తన దగ్గర ఉన్నదంతా 0 అయిపోద్ది బ్యాలెన్స్. అప్పటి వరకు కూడా సమాజంలో ధనవంతుడిగా అలాగే చక్కగా తిరిగినట్టుంటాడు. ఇప్పుడు ఒక రకంగా బికారిగా తిరిగే పరిస్థితులు దాపురించవచ్చు. బట్ అయినప్పటికీ నేను ఇక్కడ బికారిగా ఉన్నా కూడా నేను నా దేవుడి దగ్గర ఉండగలగాలి. ఆయన సిద్ధపరిచిన జీవాన్ని నేను సంపాదించుకోవాలని స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. వెంటనే ఇచ్చేసాడు. ప్రభు అభినందించడం మాత్రమే కాదు, నేడు ఈ ఇంటికి నేను తెచ్చిన రక్షణకు వచ్చింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను సిద్ధపరిచిన రక్షణ పొందుకున్నాడు. రాబోయే ఉగ్రత నుండి తప్పించబడ్డాడని చెప్పని ఇతడు అబ్రహాము కుమారుడు, ఆశీర్వాదములకు వారసుడు, నిత్య జీవానికి హక్కుదారుడు అయ్యాడని చెప్పని అతని సంకటములని మనం పాట పాడతాం బాప్తిసం తీసుకునేటప్పుడు. ఏంటి చెప్పండి? నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదుత నన్ను దాటిపోయే, ఫరోకు నేనిక దాసుడంకాను, ఫరోకు నేనిక అంటే పాపానికి సాతానికి నేనిక దాసుడను కాను, పరమ కానానుకు నేనిక వారసుడను, హక్కుదారుడని నేనిక. నా సంకటాలు, నా పాపములన్నీ కూడా నిజమే. ఆ జక్కయ్య బ్రతుకు దినములన్నిటి కూడా అక్రమంగా ప్రజలను బాధ పెట్టి మనసులను అసహించుకునేట్లుగా ప్రవర్తించిన ఆ ప్రవర్తన అంతా కూడా బోర్డు మీద ఉన్న అక్షరాలు చెరిపివేయబడేట్లుగా తన అవిధేయతలన్నిటిని కూడా ప్రభువు చెప్పేసి తన సంకటములన్నిటిని కూడా తీర్చేసి ఆయన కుదిర్చి తన ప్రాణములకు నెమ్మది కలగజేసి సమాధి గోతులకు దిగిపోకుండా తన చేతికే చేత అడ్డు పెట్టి పరలోకం వరకు పైకెత్తాడు. దేవునికి స్తోత్రం. ఆ పరలోకం వైపు పైకెత్తడం కోసమే పరలోకం నుండి ఆయన దిగి వచ్చాడు. స్తోత్రం. మన దిగంబరత్వాన్ని ఆశీర్వాదకరంగా మార్చడం కోసమే ఆయన పశువుల తొట్టిలో ఆయన పరుండ పెట్టబడినటువంటి స్థితికి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆయన వచ్చింది మనల్ని విడిపించడానికి, మనల్ని విమోచించడానికి. మనం విడిచిపెట్టకుండా మనము ప్రభువు మాటకు విధేయత చూపించకుండా నీవు ఎన్ని రోజులు అలా వచ్చి వెళ్ళినా నో యూజ్, ఉపయోగం ఏమీ లేదు. నేను చాలా సందర్భాల్లో చెప్పినటువంటి జ్ఞాపకం, మనం ఎంత భక్తి చేసినా కింద పెద్దగా అపవాదికి కూడా బాధ భయం ఉండదట. కానీ వాక్యమును విని వాక్యానుగుణంగా మనం నిర్ణయం తీసుకోకుండా మనకు అదే ఆలోచనలతో, అదే పాపభూయిష్టమైనటువంటి తలంపులతో, అదే మార్గంలో మనం నడుస్తుంటే నువ్వు ఎన్నిసార్లు వచ్చినా ఏం పర్లేదు, నష్టమేం లేదు అపవాదికి. వాడు కూడా దాని గురించి భయపడాల్సిన పనేమి లేదు. కానీ నువ్వు నిర్ణయం తీసుకున్నావు చూసావా, ఆ నిర్ణయానికి అనుగుణంగా నీ క్రియలను కనపరుస్తున్నావు చూసావా, అదే వాడికి ప్రమాదాన్ని, భయాన్ని కలిగజేస్తుంది. ప్రభు కోరుకునేది కూడా అదే. ఏదది అని అంటే నీవు వినాలి, విశ్వసించాలి, విధేయత చూపించాలి. నీ క్రియలలో ఆ విశ్వాసాన్ని నువ్వు లోకానికి చూపించగలగాలి. రోమపత్రిక 10:9 అనుకుంటే ఒక మాట ఉంటుంది, ప్రభువు అని చెప్పని, ఆయన రక్షించేటువంటి వాడని చెప్పని హృదయములో విశ్వసించి నీవు నోటితో ఒప్పుకోగలగాలి. అది ఎక్కడ? సమాజంలో. నీ భక్తి సమాజం చూసేట్లుగా ఉండగలగాలి, సమాజం హర్షించేట్లుగా, మెచ్చుకునేట్లుగా అది ఉండగలగాలి. నా హృదయంలో విశ్వాసం అండి. చాలామంది చెప్తారు, నేను ఆయన తలుచుకోకుండా నేను వెళ్ళనండి, నేను ఏ పని చేసినా, ఈవెన్ తాగడానికి బారుకు వెళ్ళినా ఆయన తలుచుకుని వెళ్తానండి. చెప్పేవాడు చాలా మంది ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాదు. నేను ఏ పాపకు ఇష్టమైన పని చేసినా నేను ఆయనే తలుచుకుని వెళ్తానండి. దేవుడు నిజంగా ఎంత ప్రేమ కలిగినాడు తెలుసండి. దొంగతనం చేసి దొంగ కూడా ప్రభువు ప్రార్థన చేసుకుని వెళ్తాడు. ప్రభువా, ఈరోజు మంచి ఒక లాట్ దొరకాలన్నాను, ఈ లాట్ కొట్టుకొచ్చేటప్పుడు నేను ఎవరికి అంటలు పడకూడదు, ఎవరికి దొరకకూడదు, నాకు సహాయం చేస్తే దశ బాగా ఎత్తాను. దేవుడికి స్తోత్రం. తాడేపల్లిలో ఈ దొంగ బ్యాచ్, అదే సెటిల్మెంట్ వెహికల్ ఎవరు అంటారు,
వీళ్ళందరూ దొంగతనాలకు వెళ్ళేటువంటి బ్యాచ్, అందరికి తెలిసిన విషయం అది. వాళ్ళ దగ్గర వాళ్ళ కొట్టుకొని చేసిన వస్తువులు కూడా వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. ఈ బ్యాచ్కి యేసన్న గారు అంటే చాలా నమ్మకారం, ప్రేమ. వీళ్ళు వెళ్ళేటప్పుడు యేసన్న గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వెళ్తారంట. యేసన్న గారు మేము వెళ్తున్నాము, ఆయన తెలుసు ఎక్కడికి వెళ్తున్నారు అని అక్కడ వాళ్ళు తెలియదు. మేము వెళ్తున్నాం ప్రార్థన చేయండి అంటే ఏం చేయాలి పాస్టర్ గారు? సరే ఏదో చేసి మొత్తానికి ప్రభావ వీళ్ళ మనసును మార్చేయి, ఈ స్థితిలో ఎక్కడ ఉంటారు, బుద్ధి వచ్చి చేయి, ఏదో మొత్తానికి చేసి పంపించారు. బాగా అంటే నిజంగా దేవుడు ఎంత సర్వజ్ఞాని, ఎంత ప్రేమ కలిగినట్టండి. దేవుడు దొంగ ప్రార్థన వింటాడు, ఇంటి యజమాని ప్రార్థన కూడా వింటాడు. ఇంటి యజమాని ప్రార్థన చేస్తాడు, ప్రభావ ఏ దొంగ కూడా రావద్దయ్యా, ఎవడు కూడా నా ఇంట్లోకి రావద్దు, నాకు కష్టపడి సంపాదించుకునే రూపాయి ఎవడు కూడా పట్టుకోకూడదే, కాపాడే అని చెప్పని ప్రార్థన చేసుకుంటాడు. ఇప్పుడు ఎవరు ప్రార్థన వినాలి? హల్లెలూయా. తర్వాత డాక్టర్ గారు దేవుడి మందిరానికి వచ్చి డాక్టర్ గారు, ఈ డాక్టర్ గారు కూడా ప్రాక్టీస్ పెట్టాడు, నన్ను ఆశీర్వదించు, నన్ను అభివృద్ధి పొందించని ప్రార్థన చేస్తాడు. నేను చేసేటువంటి ఈ ప్రాక్టీస్ అంతా కూడా చక్కగా సఫలపరచుకోవడానికి ప్రార్థన చేస్తాడు. ఇతడు అభివృద్ధి పొందాలంటే పేషెంట్లు కావాలి, రోగస్తుడే కావాలి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఈ రోగి ఏం ప్రార్థన చేస్తాడు? ప్రభావ నేను హాస్పిటల్ పాలు కాకుండా, నాకు కష్టపడిన కష్టం అట్లా హాస్పిటల్కి అప్పచెప్పేయకుండా నాకు ఆరోగ్యం పోయి అంటాడు. ఇప్పుడు ఎవరు ప్రార్థన కదా? దేవుడికి స్తోత్రం కాదు. అసలు దేవుడికి ఎంత విషమ పరీక్ష కదండి మనం పెట్టేది. మనం అనుకుంటాం తట్టుకోలేకపోతున్నాం ఇది అంటాం మనం, కానీ మనం ఆయన పిచ్చి చేస్తున్నాం మనం దేవుడికి స్తోత్రం. కానీ ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడు. వీటన్నిటిలో నుంచి కూడా తన జ్ఞానం చేత ఆయన ఎవరికి ఏ సమయంలో ఎలాంటి జవాబునివ్వాలో అలాంటి జవాబునిచ్చి ప్రతి వారిని ప్రభు క్షమిస్తున్నాడు, ప్రతి వారిని ప్రేమిస్తున్నాడు, ప్రతి వారిని రక్షిస్తున్నాడు, ప్రతి వారిని ఆయనున్న చోటికి చేర్చడం కోసం ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆయన మంచి దేవుడు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. ఒకసారి సేవకులు కూడా విషమ పరీక్ష ఉంటుంది. ఏంటిది? ఒకసారి పాస్టర్ గారు వాక్యం చెప్పాడు, ఏమని? దేవుడు నీవు చేయు పనులన్నిటిలో కూడా భాగం, నీకు రాబడేంతట్లో భాగం ఇవ్వాలి, నీ సంపాదనలో దశమ భాగం ఇవ్వాలి అని చెప్పిందంటే, ఆ చర్చికి వచ్చేటువంటి వాళ్ళు ఒక ఆయన కళ్ళు గీసేవాడంట. కళ్ళు ఉట్టి పైన కడతారు కదా, ఆ ఉట్టిని దింపాడు. ఇప్పుడు దీంట్లో దశమ భాగం ఇవ్వాలి పాస్టర్ గారికి. ఏదది? కళ్ళు. దేవుడికి స్తోత్రం. అది తీసుకొచ్చి పెట్టాడంటే ఇప్పుడు ఏం చేయాలా? ఎంత పరీక్ష మాకు. హల్లెలూయా. కానీ విచిత్రంగా ఉంటాయి కొన్ని విషయాలు. కానీ అవి మనకి ఏంటి అనేటువంటి వివేచన, విచక్షణ ఎలా చేయాలో మనకి దేవుడి వాక్యము నేర్పిస్తుంది. అందుకే దేవుడి వాక్యం అట శత్రువులకు మించిన జ్ఞానం కలుగజేసేదట. అది అనుభవం కలిగిన వృద్ధుల కంటే కూడా అనుభవనీయులకు కలిగిన జ్ఞానం కంటే మించిన జ్ఞానం కలుగజేస్తుందట. స్తోత్రం కలిగిస్తుంది. బోధకులకు మించినటువంటి జ్ఞానాన్ని కలుగజేస్తుందట. అందుకోసమే యేసయ్య నోటి నుంచి వచ్చే మాటలకి శాస్త్రులు సైతం కూడా నోటి మీద వేలేసేసుకున్నారు. హల్లెలూయా. పిల్లలన్న దేవుడి పిల్లల అలాంటి జ్ఞానం ఇచ్చేటువంటి వాక్యాన్ని, మన బ్రతుకులను మార్చే వాక్యాన్ని, నిత్యత్వానికి సిద్ధపరిచే ఆ వాక్యాన్ని మనము విని వదిలిపెట్టే వాళ్ళని మనం ఉండకూడదు. కానీ దాన్ని మనం కనీసం మన జీవితానికి అప్లై చేసుకునే వాళ్ళంగా ఉండాలి. కానీ దేవుడికి ఎవరంటే ఇష్టం అంటే జీవితానికి అప్లై చేసుకుని సమాజానికి నేర్పించేవారంటే ఇష్టం. అందుకే యెహోషువతో ప్రభువు చెప్తాడు, యెహోషువ నీవు ధర్మశాస్త్రమును నువ్వు ఏం చేయాలి? ధ్యానించాలి, దాన్ని నీవు బోధించాలి. దాని కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తప్పిపోకుండా నువ్వు దాన్ని ధ్యానించి నువ్వు బోధిస్తే నువ్వు నీ మార్గాలను వర్ధిల్లుతావు. నీ దినములన్నిటిలో కూడా ఏ శత్రువుని ఎదుట నిలవలేడు అని చెప్పినటువంటి వాగ్దానం చేసినటువంటి దేవుడు. మనం చదవాలి, మన జీవితానికి అప్లై చేసుకోవాలి, దాన్ని మనం సమాజానికి నేర్పించాలి, క్రియల ద్వారా చూపించగలగాలి. రోజున జక్కయ్య నశించిపోతున్న స్థితిలో ఉంటే ఆ ధనము అనేటువంటి వ్యామోహంలో పడిపోయి అమూల్యమైన జీవితాన్ని పాడు చేసుకుంటుంటే ప్రేమ కలిగిన ప్రభువు దర్శించి కొన్ని విషయాలు చెప్పాడు, విన్నాడు, విశ్వసించాడు, మార్చుకున్నాడు. కనుకనే విడిపించబడినవాడై రక్షణకు వారసుడయ్యాడు, ఆశీర్వాదానికి వారసుడయ్యాడు. ఆ నశించిపోతున్న స్థితిలో ఉన్న ఆ వ్యక్తులను రక్షించడం కోసం వచ్చాననే విషయాన్ని కూడా చెప్పాడు. సో ఇలాంటి స్థితిలో ఎంతమంది ఉన్నారు? జక్కైతే ధనం, కానీ మరి మనది ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో బందీలు అయిపోయారుగా. దాని మీదే మనసును పెట్టుకుని బ్రతికేస్తున్నాంగా, విడిపించబడలేని పరిస్థితుల్లో ఉన్నాం కదా. విన్న వాక్యాన్ని కూడా మన హృదయంలో క్రియ చేయలేని విధంగా విధేయత లేని పరిస్థితుల్లో అయిపోయాం కదా.
కానీ ప్రభువు ఈ దినాలలో మనం ఏ బంధకాల్లో ఉన్నామో వాటన్నిటి నుంచి కూడా విడిపించగలిగిన శక్తివంతుడు అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. స్తోత్రం. అయితే మనలో ఉండాల్సింది ఒకటే, వినే మనసు, లోబడే మనసు, విధేయత చూపించే మనసు. అదొక్కటి కనుక మనం అలవరుచుకుంటే, అంటే అది ఎలా వస్తుంది? కనీసం నష్టం కలిగినప్పుడైనా, శ్రమ కలిగినప్పుడైనా, బాధ, దుఃఖం, ఎడబాటు, ఒంటరితనం ఇవి కలుగుతున్నప్పుడైనా సరే, పరిస్థితులను బట్టి అయినా సరే మనం ఏం చేయాలి? చూసి నేర్చుకోవాలి. చూసి నేర్చుకోవాలి. నేను చాలా సందర్భాలు చెప్పిన నా జ్ఞాపకం, నా చిన్నతనంలో 6th క్లాసులో 6th లెసన్ చక్కగా ఒక ఆ లెసన్లో నేను నేర్చుకున్నటువంటి ఒక సూక్తి ఏంటంటే, చూసి తెలుసుకోవాలి, తెలుసుకొని చేసుకోవాలి అని అన్నమాట. ఒకసారి చూసి నేర్చుకోవాలి, నేర్చుకొని చేసుకోవాలి. కానీ మనము చూడము, చూసినా నేర్చుకోవాలని మనసు అనకూడదు. మనకు ఒకవేళ అది వచ్చినా మనం చేసుకో. వంట చేయడం వచ్చినా కరిగిపోయింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పక్కింటి వాళ్ళు ఎంత చక్కగా చేసుకుంటున్నారో, రూపాయిని వృధా చేసుకోకుండా ఎంత చక్కగా చేసుకున్నారో, ఆరోగ్యవంతంగా ఉండడం కోసం మనం చూస్తాం. కానీ తెలుసుకో. మనకు అది తెలిసి మనము చేసుకో. మనకున్నటువంటి ఈ విషయాలు మనం విడిచిపెట్టలేము. ఈ వ్యాపకాల్లో పడిపోయి, ఆశల్లో పడిపోయి, సుఖాల్లో పడిపోయి, ఈ సంతోషాల్లో పడిపోయి ఇదే సంతోషం అనుకున్నాం. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఇదే మా అభివృద్ధి, ఇదే మా ఆశీర్వాదం, ఇదే మా స్థిర నివాసం అనుకున్నట్లుగా. కానీ వాళ్ళు అనుకున్నారు. కానీ కొద్ది రోజులకి ఏమైంది చెప్పండి? యోసేపు అంటే ఎవరో తెలియని రాజు వచ్చినప్పుడు మంట కలిగితే అప్పుడు అర్థమైంది వాళ్ళకి, ఇది కాదురా మన స్థానం, మనం ఉండాల్సినటువంటి స్థానం ఇది కాదు, మన అభివృద్ధి ఇది కాదు, దేవుడు వాగ్దానం చేసింది ఇది కాదని చెప్పని అప్పుడు ఏడవడం మొదలుపెట్టారు, ప్రార్థన చేయడం మొదలుపెట్టారు, మూలుగులేనడం మొదలుపెట్టారు. అప్పుడు దేవుడు వారిని విడిపించడం కోసం దిగి వచ్చేసాడు. మనం ఉంటున్నవి ఇవి కాదు శాశ్వతం, ఇది కాదు సుఖం, ఇది కాదు నిజమైన ఆశీర్వాదం, అభివృద్ధి. ఆయన సిద్ధపరిచిన రక్షణను మనం పొందుకోవడమే నిజమైన ఆశీర్వాదం. ఆయన కోరుకున్నటువంటి రూపాన్ని, స్వభావాన్ని మనం ధరించుకోవడమే నిజమైనటువంటి రక్షణ, ఆశీర్వాదం. అది మనకి ఎప్పుడు కలుగుతాయి అంటే కనీసం శ్రమల్లో మంట కలిగినప్పుడైనా సరే మనకు అర్థం కావాలి. కనీసం శ్రమ పడుతున్నా కూడా అర్థం చేసుకోలేని వ్యక్తులు చాలామంది అయిపోతున్నారు. అలాంటి వ్యక్తులకు దేవుడే సహాయం చేయాలి. స్తోత్రం. మనుషుడు ఎవరు చేయలేడు. ఆ సహాయం చేసే దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో ఏమీ చేయలేని పరిస్థితి అయిపోతుంది. ఎందుకు తెలుసా? హృదయాన్ని కఠినపరుచుకున్న కారణం చేత. కపెర్నహూముకి ప్రభు ఎన్నో కార్యాలు చేయాలని చెప్పని వెళ్ళాడట. కానీ ఎన్నో చేయాలని ఆశ కలిగి అక్కడికి వెళ్ళినప్పటికీ అనేకమైన కార్యాలు చేయలేకపోయాను అని దేవుని లేఖనంలో రాయించాడు. వారి రీజన్ ఏంటి అని అంటే వారి హృదయ కాఠిన్యమును బట్టి, వారు నమ్మని దానిని బట్టి, విశ్వసించని దానిని బట్టి. మన జీవితాల్లో కూడా మన హృదయ కాఠిన్యం బట్టి, మన వినని మనస్సును బట్టి మన జీవితాల్లో మనం మేలు పొందుకోలేకపోతున్నాం. పిల్లలు కూడా మన మాటలు హృదయాన్ని కఠినపరచుకోవడం బట్టి మనం ఏం చెప్పినా కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళకి వినబడట్లుగా, అర్థం కావట్లుగా, భవిష్యత్తులో ఏం జరగబోతుందో అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్లుగా చెప్పినా కూడా అర్థం కావట్లుగా. ఆ దేవుడి పిల్లల ఈ సిచ్యువేషన్ ఒకసారి మన పిల్లలకు మనం ఎలా చెప్తున్నామో దేవుడు మనకి కూడా అలా చెప్తున్నాడని. మన పిల్లలు మాట వినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతున్నామో మనము కూడా దేవుని మాట వినప్పుడు ఆయన అట్లాగే ఫీల్ అవుతున్నాడు. ఒక్కసారి మనం అలా ఇమాజినేషన్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది విషయం. స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లల ఈరోజు ప్రభు ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని రక్షించడం కోసం వచ్చాడు. ఈ నశించిన దానిని రక్షించేటువంటి క్రమంలో ఆయన చేసిన కార్యం ఏంటంటే అపవాది క్రియలను లయము చేశాడు. లయము చేయడం కొరకే వచ్చాడు. ఆ మాట కూడా తిమోతి పత్రికలు అనుకుంటే చూస్తాం. చూడండి ఒకసారి ఆ మాట చూద్దాం. తిమోతికి రాసినటువంటి పత్రిక, యోహాను మొదటి పత్రిక, ప్రేమాపోస్తులైనటువంటి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం. అపవాది మొదటి నుండి పాపము చేసేవాడు, పాపము చేయువాడు, అపవాది సంబంధి,
అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేనికోసం ప్రత్యక్షమయ్యాడు? ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు దేని కొరకు ప్రత్యక్షమయ్యాడు? అపవాది యొక్క క్రియలు, అదే పాపము ఇష్టమైనటువంటి స్థితిగతులలో ఉండిపోయేట్లుగా అపవాది ఏ ప్రలోభాలకి గురిపెట్టి ప్రిపేర్ చేస్తున్నాడో, సో వాటన్నిటిని కూడా కొట్టివేయడం కోసం, పాపం యొక్క బలమును కొట్టివేయడం కోసం, మరణం యొక్క బలమును కొట్టివేయడం కోసం ప్రభు ఈ లోకాన్ని మనకు ప్రత్యక్షమయ్యాడు. ఒక్క నిమిషం మనం ఆలోచన చేద్దాం. ప్రభువే కనుక మనల్ని రక్షించే రక్షకుడు, మనల్ని విడిపించేటువంటి విమోచకుడు, అపవాదితో పోరాడి మనకి జయమిచ్చే ఆయనే కనుక ప్రత్యక్షం కాకపోయి ఉంటే లైఫ్స్ ఎలా ఉండేది అంటే ఒకసారి ఆలోచన చేయండి. మన జీవితాల్లోనికి ప్రభువు కనుక జోక్యం చేసుకోకపోతే మన లైఫ్ ఎలా ఉండేదో ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి. కానీ మనము మన స్థితిగతుల్లో దేవుడి మాటలు వినకుండానే మన జీవితాన్ని కొనసాగించేస్తున్నాం. కానీ ఈ దినాలలో మనల్ని విడిపించడం కోసం, రక్షించడం కోసం, మన మీద ఉన్నటువంటి అపవాది యొక్క బలమంతటిని కూడా లయపరిచి మనలను ఆశీర్వాదానికి వారసులుగా చేయడం కొరకు వచ్చిన యేసయ్యతో మనం కలిసి ఆయన మాటకు విధేయత చూపించి ఆయనతో మనం అడుగులు వేయగలిగిన కృప మనం కలిగిన వారమై నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం అనుభవిద్దాం. ఆ జీవితాన్ని, ప్రభువు కోరిన ఆ జీవితాన్ని ప్రభువుకి బహుమతిగా మనం అందిద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగా. ప్రతి స్థలంలో వచ్చి ప్రార్థించారా? దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మాటల కొరకేస్తూ నిజమే, మీరు నన్ను మమ్మల్ని విడిపించడానికి, విమోచించడానికి వచ్చారు. మేము పాపంలో పడిపోయి, లోకంలో పడిపోయి, నాశన మార్గంలో ప్రయాణం చేస్తున్నాం. మేమున్నది నాశనపురంలోనే మేమున్నాం. కానీ నీవు ఆనందపురానికి చేర్చడానికి నువ్వు దిగి వచ్చావు. మేము బలురక్కసి పొదల మధ్యలో మేమున్నాం. కానీ నువ్వు మమ్మల్ని బంగారు వీధులలో నిలబెట్టడానికి దిగి వచ్చావు. ప్రభువా, నిజంగా నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. ఆశ ఉంది, మంచి చేయాలని ఆశ ఉంది, మంచి మార్గంలో నడవాలని ఆశ ఉంది. ప్రజల చేత నిందించబడకూడదు. ప్రజలందరూ కూడా తిరుగుతున్నారు క్రియలను బట్టి. కానీ మంచి చేయాలి, చెడు చేయకూడదు అనే ఆలోచన ఉంది. కానీ అది మార్చుకోవడం కొరకే మార్గం దొరకని పరిస్థితులు అయితే ప్రభువేదికి వచ్చాడు. జక్కయ్య కూడా యేసయ్యను గురించి విన్నాడు. ఆశ కలిగినటువంటి వాడు యేసును చూడాలని, ఆయనతో ముఖ దర్శనం చేసుకొని ఆశ కలిగిన వాడు, కానీ రాలేకపోయాడు. కానీ దగ్గరికి వచ్చాడని సంగతి తెలిసి వెళ్ళినప్పటికీ కూడా చూడలేని పరిస్థితులు ఉన్నాయి. కానీ బట్ ఆశను అణుచుకోక చెట్టెక్కినటువంటి జక్కయ్య యొక్క ఆశను చూసి, విడిపించబడాలనేటువంటి తన ఆశను చూసి, తన మనస్సును చూసి ప్రభువే తనకు సహాయం చేశాడు. బిడ్డ, ఈ రోజు నీ ఆశ ఏంటి? నీ ఆశ ఎలా ఉంది? ప్రభుతో నడవాలని ఆశిస్తున్నావా? సంపూర్ణంగా ప్రభు కొరకు బ్రతకాలని ఆశిస్తున్నావా? ప్రభు సిద్ధపరిచినటువంటి అడుగు ఆ జీవాన్ని సంపాదించుకోవాలని చెప్పి ఆశపడుతున్నావా? వినకపోతే, దేవుని మాటకు లోబడలేకపోతే జీవితంలో మనం మేలు చూడలేం కదా. పిల్లల విషయంలో మనం బ్రతిమలాడుతున్న రీతిగానే ప్రభు కూడా బ్రతిమలాడుతున్నాడు కదా. నాన్న, ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయిందిరా, కనీసం ఇప్పుడైనా ఈ సంవత్సరం అయినా నువ్వు నా మాట విని నా మాటతో నీ జీవితాన్ని మలుచుకున్నానా, ఉపదేశ మార్గంలో నడువయ్యా అని చెప్పని ప్రభు బ్రతిమలాడుతున్నాడు. ప్రభు పొందబోయే శ్రమ, పొందబోయే శిక్ష నీకు అర్థం కావట్లేదు. ఆ శ్రమ యొక్క తీవ్రత నీకు అర్థం కావట్లేదు నాన్న. దయచేసి నా మాట విను. ఇదిగో ఆ శ్రమ ఎలా ఉంటుందో, పాపం వల్ల, అవిధేయత వల్ల వచ్చే శిక్షను నువ్వు రుచి చూస్తున్నావు తాత్కాలికంగా. కానీ ఇది తాత్కాలికం, అది శాశ్వతం బాబు. ఆ శిక్ష ఆ శిక్ష నుండి తప్పించడం కోసమే వచ్చాను. నీ మీదే నా మనసు నిలుపుతున్నానన్న. ఇప్పుడైనా నా మాట వింటావా? ఇప్పుడైనా నా మాటకు లోపడతావా? ఇప్పుడైనా నా మాటకు నువ్వు అవకాశం ఇచ్చి, మార్పుకు అవకాశం ఇచ్చి నేను నీ కోసం సిద్ధపరిచిన జీవాన్ని పొందుకుంటావా? దేవా, 10 నిమిషంలో తెచ్చుకోవాలి. అందరూ లేచి నిలబడతాం. లేచి నిలబడి